తిమ్నాతు ద్రాక్ష తోటల వరకు వచ్చినప్పుడు కొదమ సింహము అతని ఎదుటకి బొబ్బరించుచూ వచ్చును. యెహోవా ఆత్మ అతనిని ప్రేరేపింపగా అతని చేతిలో ఏమీ లేకపోయినను ఒకడు మేకపిల్లను చీల్చున్నట్లు అతడు దానిని చీల్చెను. అతడు తాను చేసినది తన తండ్రితోనైనను తల్లితోనైనను చెప్పలేదు. తల్లి వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకొని దేవుని అడుగుదాం. నాతో మాట్లాడు ప్రభువా. పరమ తండ్రి మా దేవా, వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం. మరొక మధ్యాహ్న వేళలో మీ సన్నిధిలో ఏకీభవించి మీ స్వరం కొరకు, వాక్యం కొరకు కనిపెట్టే భాగ్యం ఇచ్చారు. దీన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ దినం ప్రత్యేకంగా మాట్లాడండి, నూతనంగా మాట్లాడండి. నాకు అర్థమయ్యే భాషలో, మాకు అర్థమయ్యే భాషలో మాకు అవగాహన కలుగునట్లుగా, మా ఆలోచనలు, తలంపులు విశాలపరచబడినట్లుగా, మేము నేర్చుకోవాల్సిన, మార్చుకోవాల్సిన సంగతులను, అవలంబించాల్సిన, అనుసరించవలసినటువంటి సంగతుల చేత, వాక్యం చేత నన్ను మమ్మను దర్శించమని, మీ వాక్య ప్రత్యక్షత ఈ దినమునకు ప్రత్యేకంగా దయచేయమని క్రీస్తు గొప్ప నామమున అడిగి బ్రతిమాలు వినయంతో వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. ఆమె అందం గట్టిగా. రైట్, కొంచెం ఉత్సాహంగా కూర్చోండి. ఇక్కడ 14వ అధ్యాయము, న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయంలో సంసోను గురించి రాస్తుంది. సంసోను 13వ అధ్యాయంలో ఆయన ఎలా పుట్టాడో రాస్తుంది. 14వ అధ్యాయంలో తను ఎలా రేపబడ్డాడో, ఎలాగా ప్రేరేపించబడ్డాడో రాస్తుంది. ఇలాగా ఈ యొక్క 4 అధ్యాయాలు తన జీవితం గురించి రాస్తున్నాయి. ఈ సంసోను గురించినటువంటి సంగతుల గురించి మాట్లాడడం నా ఉద్దేశం కాదు, కానీ పర్టికులర్గా మన వ్యక్తిగత ఆత్మీయ జీవితాలకు అవసరమైనటువంటి ముఖ్యమైనటువంటి కొన్ని పాఠాలు ఇందులో నుంచి మనం నేర్చుకుంటాం. కొద్దిగా ఓపికగా, చాలా మధ్యలో ఏదైనా మిస్ అయిపోయారనుకోండి, మీరు మొత్తం మిస్ అయిపోతారు. కాబట్టి కొంచెం ఫోకస్డ్గా కూర్చోవాలి. ఇకపోతే ఇందులో ఈ 14వ అధ్యాయంలో తన గురించి ముందు మనం పరిచయం చేసుకోవాలి. సంసోను ఈ భూమి మీద పుట్టిన ప్రతి వ్యక్తికి ఓన్ చాయిస్, నీ ఓన్ చాయిస్. ప్రతి ఒక్కరికి ఎవరి చాయిస్ వాళ్ళకు ఉంటుంది, ఎవరి ఆపర్చునిటీస్ వాళ్ళకు ఉంటాయి, ఎవరి చాయిస్ వాళ్ళకు ఉంటుంది. నీ ఇష్టం వచ్చినది నువ్వు నిర్ణయించుకోవచ్చు, తీసుకోవచ్చు. వద్దనుకుంటే వద్దు, కావాలనుకుంటే కావాలి, వెళ్ళాలనుకుంటే వెళ్తాం, వద్దనుకుంటే ఆగిపోతాం. చాయిస్ ఉంది మనందరికీ. కానీ గమనించండి ఒకసారి, ఎప్పుడైతే క్రీస్తు యేసు రక్తంలో కడగబడి మారు మనసు పొంది పశ్చాత్తాపడి బాప్తిసం తీసుకున్నావో ఆ క్షణం నుండి మనందరము కూడా మన యొక్క విల్లింగ్నెస్ని సరెండర్ చేశాం. ఏం సరెండర్ చేశాం? మన చాయిస్ని సరెండర్ చేశాం. దేవా, తండ్రి, నా ఇష్టము కాదు, గట్టిగా, నీ చిత్తమే. నా ఇష్టము కాదు, నీ చిత్తమే. నా ఇష్టము కాదు, నీ చిత్తమే అనే మాట దగ్గరికి వచ్చి ఆగిపోయాం. ఇది ఒకవేళ బాప్టిజం తీసుకొని ఇంకా సరెండర్ చేయకపోతే ఈ మాటను బట్టి అయినా సరెండర్ చేయండి. తండ్రి, నా ఇష్టము కాదు, నీ చిత్తమే. గమనించండి ఒకసారి, మనందరికీ ఓన్ చాయిస్, విల్లింగ్నెస్ ఉంది. బాప్టిజం తీసుకోవాలనుకున్నాం, తీసుకున్నాం, బాగానే ఉంది. కానీ ఇక్కడ ఈ సంసోను యొక్క జీవితంలో తనకంటూ చాయిస్ లేదు. తను తల్లి గర్భంలో పుట్టక ముందే, తల్లి గర్భంలో ఉండగానే నాజీరు చేయబడ్డాడు. నాజీరు అనండి ఒకసారి. నజరైట్ వావ్ అంటారు దాన్ని. ఇది ఒక వ్రతం. అదొక, మన భాషలో చెప్పాలంటే దాన్ని ఏమంటాం? వ్రతం అనండి ఒకసారి. మన భాషలో వ్రతం. వ్రతం అంటే, ఈ నాజీరు వ్రతం అనేది ప్రతి ఇశ్రాయేలు యూదుడు ఎవరైనా సరే ఒకరోజు, వారము, 21 రోజులు, లేకపోతే 3 రోజులు, ఇలాగా నెల రోజులు, లేకపోతే ఒక సంవత్సరం, కొన్ని సంవత్సరాలు ఇలాగ పెట్టుకోవచ్చు నాజీరు వ్రతం. ఈ వ్రతం రోజున, ఈ వ్రతంలో ఉన్నంతసేపు చాలా ప్రత్యేకంగా జీవించాలి. అందులో అతి ప్రాముఖ్యమైనటువంటి నాజీరు వ్రతానికి సంబంధించి కొన్ని నియమాలు ఉంటాయి. నాజీరు వ్రతానికి సంబంధించిన నియమావళి చాలా జాగ్రత్తగా గమనించాలి ఒకసారి. నేను అన్నీ చెప్పలేను, కానీ కొన్ని మాటలదే చెప్తాను. అయితే ఇక్కడ ఆ నాజీరు వ్రతం ఎవరి చాయిస్ వాళ్ళది. కానీ సంసోనుకు మాత్రం ఆ చాయిస్ లేదు. తల్లి గర్భంలో పుట్టినది మొదలు, తను తల్లి గర్భంలో ఉన్నది మొదలు అప్పటి నుంచే నాజీరు చేయబడ్డాడు. నాజీరు చేయబడ్డవాడు చేయకూడని విషయాలు,
ముట్టుకోకూడని విషయాలు, వెళ్ళకూడని విషయాలు ఏంటి అని అడిగితే మొదటిది గమనించండి ఒకసారి. ఎలాంటి ద్రాక్ష తీగ నుండి వచ్చినది ఏది తీసుకోవద్దు. ఎనీథింగ్ ఫ్రమ్ ద వైన్, ఏమంటాం దాని యొక్క ద్రాక్ష వల్లి నుంచి పుట్టినటువంటి దాన్ని దేన్ని ముట్టుకోవద్దు. పచ్చికాయ కావచ్చు, పండు కావచ్చు, తెల్లది కావచ్చు, నల్లది కావచ్చు, ఎనీథింగ్, లేకపోతే జ్యూస్ కావచ్చు, లేకపోతే వైన్ కావచ్చు, ఏదైనా సరే టచ్ చేయకూడదు, అసలు టచ్ చేయకూడదు. ఇది ఒకటి. రెండవది ఏంటంటే చచ్చిపోయిన వాళ్ళకి, చచ్చిపోయినటువంటి శవాల్ని, అది జంతువుదైనా లేకపోతే ఒక కీటకాందైనా, ఒక ఈగ దోమైనా సరే, అర్థమవుతుందని మాట్లాడేది. సో చనిపోయిన దాన్ని దేన్ని ముట్టుకోకూడదు. ఆ ముట్టుకోకూడదు అనే దానికి అర్థం ఏంటంటే చనిపోయినటువంటి డెడ్ బాడీ అపవిత్రతను వెదజల్లుతుంది అనేది ఒక అభిప్రాయం కాదు, మనం అనుకునే అపవిత్రత కాదు. ఓకే, బైబిల్ మాట్లాడే భాష, బైబిల్ టర్మినాలజీ టోటల్లీ డిఫరెంట్. గుర్తుపెట్టుకోవాలి ఈ విషయాన్ని. ఇక్కడ అక్కడ అన్నీ ఒకేలాగా ఉన్నాయి అనుకుంటే పొరపాటు పడతారు మీరు. ఇక్కడున్న బలులు వేరు, బయట ఉండే బలులు వేరు. అర్థమవుతుంది కదా? నీ బైబిల్లో నువ్వు చదువుకునే బలులు అని ఉంటాయా, ఆ బలులకి బయట బలులకి సంబంధం లేదు. ఇది అది కలిపి చూడకూడదు, ఇంపాసిబుల్. ఇది అది ఒకటి కాదు. అలాగే బైబిల్లో ఉన్న విషయాలు బైబిల్లోనే ఉంటాయి, అవి ఇంకెక్కడ ఉండవు. గుర్తుపెట్టుకోవాలి. మీరు ఎక్కడి నుంచైనా తీసుకొని రండి, ఎవరితోనైనా సరే, ఇది అది ఒకటే కదా, ఇది అది ఒకటే కదా, ఏది ఒకటి కాదు, డైరెక్ట్గా చెప్పేస్తే ఈ విషయాన్ని. సరే, ఇకపోతే ఒక చనిపోయినటువంటి బాడీని టచ్ చేయకూడదు. అంతెందుకు, ఒకే గదిలో ఒక డెడ్ బాడీ ఉన్నటువంటి గదిలోకి వెళ్ళామా, ఆ గదిలోకి వెళ్ళినా కూడా అపవిత్రులు అయిపోతారు. ఇది నేను బైబిల్ భాషలో మాట్లాడుతున్నాను. ఇది మన అవగాహనలోంచి చూడొద్దు. మనం ఇప్పుడు పోయి దాన్ని అలాగే ఆచరించమని చెప్పట్లేదు. పాస్టర్ గారు చెప్పాను, నేను అప్పటి నుంచి చెప్తున్నా కదా, అక్కడికి వెళ్ళొచ్చిన తర్వాత స్నానం చేసుకోమన్నాను కదా, నేను దాని గురించి మాట్లాడలేదండి. మీకు తెలిసిన, మనకు తెలిసిన మన ఆచార కట్టుబాట్ల గురించి నేను మాట్లాడలేదు. నేను బైబిల్ గురించి మాట్లాడుతున్నాను. బైబిల్ చాలా ప్రత్యేకమైంది, రైట్? అర్థమవుతుందని మాట్లాడేది. అంటే ఒక డెడ్ బాడీ అపవిత్రతను వెదజల్లుతూ ఉంది. ఆ అపవిత్రత ఒక రూమ్లో ఉందంటే ఆ రూమ్ అంతా ఉంటుంది అనేది ఒక అభిప్రాయం, బైబిల్ అభిప్రాయం. అలాంటిది గమనించండి ఒకసారి. ఇక్కడ ఈయన జీవితంలో ఏం జరుగుతుంది అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఓకే, మనము ఆత్మీయ పోరాటాలు, ఆత్మీయ యుద్ధాల గురించే మాట్లాడుకుంటున్నాం. ఇది కూడా ఆత్మ సంబంధమైనటువంటి యుద్ధానికి సంబంధించిన సబ్జెక్టే, రైట్? చూడండి ఒకసారి, జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ ఈ 14వ అధ్యాయం మొదలుపెట్టేటప్పుడు సంసోను కట ఒక ప్రేరేపణ, ఒక ఇష్టం కలిగిందట. ఎవరి మీద? ఫిలిస్తీన్లకు సంబంధించినటువంటి ఒక స్త్రీని చూసి, అది కూడా తిమ్నాతు అనే ఊరు, ఆ ఊరు పేరు, ఆ ఊరికి సంబంధించిన ఒక అమ్మాయిని చూసి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని చెప్పి తల్లిదండ్రులకు చెప్పాడట. తల్లిదండ్రులు ఏమన్నారట? తల్లిదండ్రులు ఏమన్నారు? మనకు సంబంధించినటువంటి మన జనాంగాల్లో, మన దేశాల్లో, మన ప్రజల మధ్యలో ఇంకెవ్వరూ స్త్రీ లేదనే, ఆ ఫిలిస్తీన్లకు సంబంధించినటువంటి ఆ స్త్రీని కోరుకుంటున్నావు నువ్వు అని అంటే, నాకు ఆమె కావాలన్నాడు. సరే, మొత్తానికి ఈ భాగంలో ఒక పర్టికులర్ ఇన్సిడెంట్ని మనం చూస్తూ ఉన్నాం. తిమ్నాతు అనే ఊరికి బయలుదేరారు. ఎవరెవరు బయలుదేరారు ఇప్పుడు? తల్లిదండ్రులు, సంసోను. ఎవరెవరు ఉన్నారండి ఇక్కడ? తల్లిదండ్రులు, సంసోను, ముగ్గురు కలిసి పోతూ ఉన్నప్పుడు తిమ్నాతుకు సంబంధించిన ఎక్కడి దాకా వచ్చారట? ఏం చదివాం మనం? ఎక్కడికి వచ్చారని రాస్తుంది గట్టిగా? ద్రాక్ష తోటల దగ్గరికి వచ్చారు. ఇప్పుడు ద్రాక్ష తోటల దగ్గరికి ముగ్గురు ప్రయాణం చేస్తుంటే ఆ తోటల దగ్గరికి వచ్చేసరికి ఏం జరిగిందట? చెప్పండి, మాట్లాడండి. ఏం రాస్తుంది అక్కడ? ఒక కొదమసింహం, ఫుల్లీ గ్రోన్ లయన్, యంగ్ లయన్, లేకపోతే ఫుల్లీ గ్రోన్ లయన్ అనమాట దాని పేరు. అంటే చాలా స్ట్రాంగ్ అని అర్థం. అదేదో ముసల్ది కాదు, అదేదో చిన్నపిల్ల కాదు. అందుకే నీకు నాకు అర్థం కావడానికి తెలుగులో మనకి కొదమసింహం అని రాస్తుంది. ఫుల్లీ గ్రోన్ లయన్ ఎలా వచ్చిందట అనండి ఒకసారి, ఇంకోసారి. అది బొబ్బరిస్తూ వస్తే
ఏమండి, సింహం గర్జిస్తే ఏడుదాకా వినపడుతుంది తెలుసా మీకు? సింహం గర్జిస్తే వినపడదా? చెప్పాలి నాకు, వినపడదా? ఇప్పుడు ఆ తల్లిదండ్రులకు వినపడలేదంటారా? నేను ఒక పర్స్పెక్టివ్ చెప్తున్నాను ఈ రోజున, ఒక పర్స్పెక్టివ్ మాట్లాడుతున్నాను. నా పర్స్పెక్టివ్ ఏంటంటే స్ట్రైట్గా చెప్పేస్తాను, బట్ దిస్ ఈజ్ జస్ట్ వన్ పర్స్పెక్టివ్ మాత్రమే. ఇదే అంతా అని చెప్పట్లేదు. ఈ వాక్యం మీద యూదు రబ్బీలకి దీన్ని అసలు కామెంట్ చేసి చేయగలిగినటువంటి హక్కు కలిగినటువంటి యూదు రబ్బీల్లోనే రకరకాల ఒపీనియన్స్ ఉన్నాయి. అందులో ఒక ఒపీనియన్ బేస్ చేసుకొని మాట్లాడుతున్నాను నేను. అలా అని చెప్పి ఒక ఒపీనియన్ కరెక్ట్, ఇంకో ఒపీనియన్ తప్పని ఉండదు. ఒక్కొక్క ఒపీనియన్ ఒక్కొక్క కాలానికి, ఒక్కొక్క సందర్భానికి అది క్షేమాభివృద్ధి కలగజేస్తుంది అనమాట. ఆమెన్. అర్థమవుతుంది నేను మాట్లాడేది. అంటే ఒక ఒపీనియన్ షేర్ చేసామంటే ఇక ఇదే అంత కాదు, ఇదే వాక్యం తీసుకొని ఇంకో సంవత్సరం తర్వాత ఇంకో రకంగా చెప్తాను నేనే. ఇప్పుడు చెప్పిన దానికి క్వైట్ కాంట్రడిక్ట్ చేసే విషయం కూడా చెప్పొచ్చు నేను. బట్ అక్కడ నన్ను నేను కాంట్రడిక్ట్ చేసుకోవడం కాదు. ఈరోజు క్షేమాభివృద్ధికరమైన ఒక వాక్యాన్ని చెప్పాను, సేమ్ అదే పర్స్పెక్టివ్ ఇంకో పర్స్పెక్టివ్ను దాన్ని కాంట్రడిక్ట్ చేసే ఇంకో విషయాన్ని చెప్పి దానికి పూర్తి వ్యతిరేకమైనటువంటి ఇంకో భావాన్ని చెప్పి అది క్షేమాభివృద్ధికరమైనటువంటి వాక్యం ఆ సందర్భానికి వింటాం. ఇక్కడ కూడా ఒక పర్స్పెక్టివ్, ఆ పర్స్పెక్టివ్ ఏంటంటే ఇల్యూజన్. ఏంటది అంటే ఏంటిది? చెప్పండి, ఏంటది ఇల్యూజన్ అంటే? అంటే యాక్చువల్లీ సింహం రాలేదన్నమాట. సింహము చెప్పండి వచ్చిందా? రాలేదన్నమాట. ఎందుకు రాలేదు? వస్తే తల్లిదండ్రులకు కూడా తెలియాలి కదా. ఓకే, నేను నిజంగా వచ్చిందని రాసింది కదా, బైబిల్లో ఉన్న తప్పు చెప్తున్నారు పాస్టర్ గారు అనకండి. ఎస్, బైబిల్లో ఉన్నట్టుగా వచ్చింది అని కూడా చెప్పొచ్చు. వచ్చింది అని చెప్పడానికి కూడా అదొక ఇంటర్ప్రిటేషన్. బట్ ఈరోజు మన క్షేమాభివృద్ధి కొరకు ఈరోజు కోసం మనం ఒక ఇంటర్ప్రిటేషన్ని కొంతమంది ఇంటర్ప్రిట్ చేసినటువంటి అంశాన్ని బేస్ చేసుకొని మాట్లాడుకుంటున్నాం. ఓకే, అలా అని చెప్పి ఇదే నిజం అది అబద్ధం అని చెప్పట్లేదు. బైబిల్ని అబద్ధం చేయడం నా ఉద్దేశం కాదు. సో బైబిల్ అనేది కోడ్స్ రాసి ఉంటుంది. ఏది స్ట్రైట్గా ఏ విషయం సంగతి మరుగు చేయుట, కొంచెం గట్టిగా చెప్పాలి, సంగతి మరుగు చేయుట దేవునికి ఘనత. అన్నీ ఓపెన్గా చెప్పేస్తే దేవునికి ఘనత లేదు. సంగతి మరుగు చేయుట, దాచిపెట్టి సీక్రెట్గా చెప్పడం అనేది ఒక పేపర్ మీద రాసిస్తాం, ఇది పోయి అక్కడ ఇవ్వండి, ఆ పేపర్లో ఏం కనపడదు తీసుకెళ్ళేటోడికి. కానీ అక్కడికి వెళ్ళాక వాళ్ళకి అర్థమవుద్ది అందులో ఏముందో. ఆ మడతల లైన్లు చూసి చెప్తారు ఏం చెప్తున్నామో. సో కోడ్ ఏంటో మన చెప్పేటోడికి తెలుస్తుంది, వినేటోడికి అర్థమవుద్ది, మధ్యలో ఉండే వాళ్ళకి ఎవరికి అర్థం కాదు. సో సంగతి మరుగు చేయుట దేవునికి ఘనత, దాన్ని శోధించి తెలుసుకొనుట రాజులకు ఘనత. అంటే రాయల్గా కూర్చోవాలి దేవుని సన్నిధిలో, రాయల్గా కూర్చొని ఆయన రాయల్ ప్యాలెస్లో కూర్చొని ఆయనతో గోష్ఠి, శ్రేష్టమైన ఇష్టమైన గోష్ఠి చేసే వారికి ఆ సీక్రెట్స్ బయలుపరచబడతాయి. ఆమెన్. రైట్, చూడండి ఒకసారి ఇల్యూజన్ అనే పదాన్ని పెట్టుకొని మాట్లాడుకుందాం. ఈ ఇల్యూజన్ అనే పదం వాడడానికి కారణం ఏంటంటే ఆ సింహం వచ్చిన సందర్భం. ఓకే, ఎక్కడొచ్చిందని రాస్తుంది అక్కడ? సింహం ఎప్పుడొచ్చిందట? కొంచెం త్వరగా మీరు మాట్లాడితే నాకు ఈజీగా ఉంటుంది. ద్రాక్ష తోటల దగ్గరికి వచ్చినప్పుడు అని ఉంది. ఇక్కడ సంసోను ద్రాక్ష తోటల నుంచి వెళ్ళకూడదు. ఆయన ద్రాక్ష తోటకి దూరంగా ఉండాలి. కాబట్టి తల్లిదండ్రులు ద్రాక్ష తోటల గుండా వెళ్ళారు, ఈ సంసోను ఒక్కడు సపరేట్గా వెళ్ళాడు అనేది ఒక ఒపీనియన్. సపరేట్గా వెళ్తున్న సందర్భంలో సడన్గా ఫ్రమ్ నోవేర్ సడన్గా ఒక సింహము బొబ్బరిస్తూ ఆయన మీదకి వస్తే ఏం చేశాడట? వెంటనే ఇక్కడ జక్స్టా పొజిషనింగ్ అంటాం. దేని తర్వాత ఏది రాస్తుందని చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. చూడండి ఒకసారి ఏం రాస్తుందో మళ్ళీ చదవమా. సింహము బొబ్బరించు తన మీదకి వచ్చినప్పుడు ఏం జరిగింది అంటే ముందు యెహోవా ఆత్మ అని రాయలేదు. సింహం బొబ్బరించు వచ్చిన తర్వాత యెహోవా ఆత్మ అతనిని ప్రేరేపించగా, ఆత్మ ప్రేరేపణ అనండి ఒకసారి అన్నమాట, ఇంకొంచెం గట్టిగా అనాలి. ఆత్మ ప్రేరేపణతో ఒక సింహాన్ని కొట్టాడు. మనం ఇల్యూజన్ అని మాట్లాడుకుంటున్నాం, గమనించండి ఒకసారి. బట్ ఇది ఎలాంటి వాక్యము, ఎలాంటి సబ్జెక్ట్ మనం మాట్లాడుకుంటున్నామంటే ఇక్కడ సంసోను, ఇక్కడ కొన్ని విషయాలు చెప్తాను చూడండి ఒకసారి. మొదట మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటి, ఆ యొక్క ద్రాక్ష తోటలు అనండి ఒకసారి. తను వెళ్ళకూడనటువంటి ప్లేస్ అది.
తను ముట్టుకోకూడనటువంటి ప్లేస్ అది. తను దానికి దగ్గర కూడా వెళ్ళకూడదు. దాని వాసన కూడా తనకి తగలకూడదు. ఒకవేళ దాని మీద ఇది తినకూడదు, ఇది తినొద్దు, ఇది చేయొద్దు అంటే అదే చేయాలనిపిస్తుంది మనకి. ఏదన్నా తినొద్దు చేయొద్దు అంటే అదే కావాలనిపిస్తుంది మనకి. అసలు విషయం ఏంటంటే దానికి దగ్గర కూడా వెళ్ళకుండా దూరం నుంచి వెళ్ళాలి. ఆ ఆశ కానీ ఆ క్రేవింగ్ కానీ తనలో కలగకుండా ఉండడం కోసం దూరం నుంచి వెళ్ళాలి. అయితే విషయం ఏంటంటే అలా దూరం నుంచి వెళ్తున్న సందర్భంలో, ఒంటరిగా ఉన్న సందర్భంలో తన మీదికి వచ్చినటువంటి సింహం, ఇది ఏ సింహం అంటే ఇది ఎక్కడో బయట నుంచి వచ్చిన సింహంగా నేను మాట్లాడలేదు. కానీ కారణం నెంబర్ 1, సింహము ఆయనకు ఒకడికే కనిపించింది, ఆయన ఒక్కడే చంపాడు. సింహం వచ్చింది కరెక్టే. ఆ సింహాన్ని దేంతో జయించాడు అని అడిగితే ఆత్మ ప్రేరేపణను బట్టి జయించగలిగాడు. ఆమెను అనండి గట్టిగా, కొంచెం గట్టిగా. దేంతోని? ఇంకొంచెం గట్టిగా. ఆత్మ ప్రేరేపణ, పరిశుద్ధాత్మ ప్రేరేపణ, యెహోవా ఆత్మ ప్రేరేపణ, క్రీస్తు ఆత్మ ప్రేరేపణ బట్టి తను జయించగలిగాడు. అంతేకాదు, ఎలా జయించగలిగాడంటే, ఎలా జయించగలిగాడు? ఏం ఆయుధాలు వాడాడు? చేతిలో ఏం లేదట, బేర్ హ్యాండ్స్ అనండి ఒకసారి. అంటే ఎంప్టీ హ్యాండ్స్. ఎంప్టీ హ్యాండ్స్తోని ఎలా హౌ అంటే ఒకడు దాని కంపారిజన్ రాస్తుంది. ఏమని రాస్తుంది? ఒకడు ఒక మేక పిల్లను చీల్చినట్లుగా. ఓకే, ఎవరన్నా ఉట్టి చేతులతో మేక పిల్లను చీలుస్తారా? అది కూడా రాదుగా మనకి, అది కూడా ఇంపాసిబులే. మేక పిల్లను చీల్చడం కూడా అంత సింపుల్ ఏం కాదు, అంత ఈజీ ఏం కాదు. ఒక మేక పిల్లను చీల్చినట్టుగా ఒక గొప్ప సింహాన్ని, బలాన్ని, బలం కలిగినటువంటి సింహాన్ని చీల్చేసాడట. అది చచ్చి అక్కడ పడిపోయింది. ఇక ఇప్పుడు వెళ్ళిపోయారు. వెళ్ళిన తర్వాత ఆమె ఇంకా ఇష్టం అనిపించిందంట. అక్కడికి వెళ్ళాక తల్లిదండ్రులు మాట్లాడుతుంటే ఇంకా ఇష్టం అనిపించిందట. ఈసారి సరే అని చెప్పి పెళ్లి కుదుర్చుకొని వచ్చారు. కొంతకాలం అయిన తర్వాత మళ్ళీ వెళ్తున్నాడు. ఈసారి ఒంటరిగా వెళ్తున్నాడు. మళ్ళీ ముగ్గురు వెళ్తున్నారు. ఈసారి వెళ్ళేటప్పుడు ఓకే, ఆ కొంతకాలం మన దగ్గర కొన్ని బైబిల్స్లో ఆఫ్టర్ అ ఇయర్ అని రాస్తుంది. దాదాపు సంవత్సరం తర్వాత. ఎన్ని రోజుల తర్వాత అండి? కొంచెం మాట్లాడాలి. సంవత్సరం తర్వాత అటువైపు వెళ్తున్నప్పుడు ఆ ప్లేస్కి వచ్చేసరికి సింహం గుర్తొచ్చింది. ఏది? తన మీదికి వచ్చిన సింహం గుర్తొస్తే ఒక్కసారి అటు తిరిగి చూశాడు. అక్కడ తిరిగి చూస్తే ఆ సింహ కళేబరంలో, ఆ సింహం యొక్క డెడ్ బాడీలో ఏముందట? కొంచెం గట్టిగా మాట్లాడాలి. ఒక తేనె తెట్ట, ఏమన్నా తెలుగులో? తేనెటీగల గుంపు. ఇంగ్లీష్ బైబిల్స్లో కొన్ని బైబిల్స్లో ఏమైనా రాస్తుంది తెలుసా? అ కాలనీ ఆఫ్ హనీ బీస్ అని రాసి ఉంటుంది. అనండి ఒకసారి మాట, ఇంకోసారి. ఒక హనీ బీస్ యొక్క కాలనీ కనపడిందట అక్కడ. అంటే తేనె తెట్ట కనిపించింది. సో ఈయన ఏం చేశాడట? చదవమా. అతడు తేనె చేతనుంచుకుని ఓకే, కొంచెం బ్యాక్ 8వ వచనం చూడు. కొంతకాలమైన తరువాత సింహ కళేబరములో తేనెటీగల గుంపును తేనెయు కనబడగా. తేనెటీగల గుంపు ఉంది, తేనె ఉంది. అంటే అదేదో తేనెటీగల గుంపు, తేనె రెండు ఉన్నాయి. తర్వాత నెక్స్ట్ కంటిన్యూ. అతడు ఆ తేనె చేతను చేయబెట్టి తీసుకుని తినుచు వెళ్ళుచు తన తల్లిదండ్రుల యొద్దకు వచ్చి వారికి కొంత నీయగా వారును తినిరి. అయితే తాను సింహపు కళేబరము నుండి ఆ తేనెను తీసిన సంగతి వారికి తెలియజేయలేదు. డెడ్ బాడీని ముట్టుకోకూడదు. ఇప్పుడు డెడ్ బాడీని ముట్టుకోవడం కాదు, ఆ డెడ్ బాడీలో ఉన్నటువంటి తేనెను తీసుకొని తింటున్నాడు. మనం తినడమే కాదు, ఇంకా పక్కన వాళ్ళు కూడా పెడుతున్నా. ఇంకోటి, నువ్వు నాజీరు చేయబడకపోయినా డెడ్ బాడీలో నుంచి వచ్చింది ఏది తినకూడదు. ఇప్పుడు తల్లిదండ్రులు కూడా అపవిత్రం అయిపోతారు తింటే. సో గమనించండి ఒకసారి, నేను చెప్పే విషయాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇంతకీ ఆ సింహం ఏంటి? ఆ సింహం ఎవరు అంటే ఇంకొక విషయం చెప్తాను ఇక్కడ. ఇది జరిగిన తర్వాత అక్కడి నుంచి తన వివాహం దగ్గరికి అక్కడ వెళ్ళినప్పుడు తనతో పాటు ఒక 30 మందిని యవనస్తులు తనతో పాటు ఉన్నారు. స్నేహితులుగా, చెలికాళ్ళుగా 30 మంది ఉన్నారు తనతో పాటు. ఆయన వాళ్ళందరికీ ఒక పొడుపు కథ వేశాడు. రెడిల్, ఒక పొడుపు కథ. ఏంటి ఆ పొడుపు కథ? చెప్పాలి. ఏమనుంది అక్కడ? ఆయన అడిగాడట, బలమైన దాంట్లో నుండి తీపి వచ్చెను, తిను దానిలో నుండి
తిండి వచ్చను, ఇదేంటో చెప్పండి అన్నాడట. బాగా వినాలి ఒకసారి. ఇదంతా ఇక్కడ నేను మీకు జ్ఞాపకం చేయాలనుకుంటే ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, బయట జరుగుతున్న విషయాలు, సంసోను జీవితంలో బయట జరుగుతున్న విషయాలు, వాటన్నిటికీ లోపల, సంసోను లోపల వేరేది జరుగుతూ ఉంది. సంసోను అంతరంగంలో జరిగే యుద్ధాల గురించి మాట్లాడుకుంటున్నాం మనం. బాగా గమనించండి ఒకసారి. ఇంతకీ ఆ సింహం ఏంటి అని అడిగితే, ఆ బలమైనది ఏంటి, నీ మీదకి వచ్చి నీ మీదికి బొబ్బరిస్తూ నీ మీదకి వచ్చే బలమైనది ఏంటి అని అడిగితే, ఆ బలమైన దాన్ని దేంతో జయించాడు? జయించడానికి తనకున్నటువంటి బలం ఎక్కడిది? పరిశుద్ధాత్మ ప్రేరేపణ అని రాసింది కదా, ఒక్కసారి చదవండి ఒకసారి. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం చూద్దాం ఒకసారి. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. ఆయన మిమ్మును గూర్చి ఒక్కసారి జాగ్రత్తగా చూడండి ఒకసారి ఒక్కొక్క మాటని. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండండి. మళ్ళొకసారి, ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండండి. ఎందుకంటే మీ విరోధి అయిన సాతాను గర్జించు బొబ్బరించు సింహం వలె ఉండి ఎవరి మీద పడి ఎవరిని మృంగుదునా అని వెదకుచూ తిరుగుచూ ఉన్నాడు. ఇంతకీ ఇక్కడ సింహం సాతానుడు అని రాసుంది, కానీ ఎప్పుడు సాతానుడు అని రాసుంది? ముందేం చదివాం? ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. ఒక్కసారి ఈ మాట జాగ్రత్తగా వినండి ఒకసారి. ఆ సింహాన్ని చింత అని చెప్దాం ఒకసారి. విచారము, యాంగ్జైటీ, స్ట్రెస్, వరీ, ఈ చింత, విచారము ఇవన్నీ కూడా నిన్ను మృంగివేసే సింహాలై ఉన్నాయి. అందరికి అర్థమవుతుందిగా నేను మాట్లాడేది? ఈ సింహము ఏదో బయట సింహం కాదు, కానీ లోపలనే సింహం ఉన్నదండి. ఆ లయన్ విదిన్ అంటాం. నిన్ను మింగివేసే, నిన్ను తినివేసే. ఓకే, బాగా వినండి ఒకసారి. ఇప్పుడు సంసోను యొక్క శ్రమ ఏంటంటే, సంసోనుకు ఉన్నటువంటి విచారం, బాధ ఒక్కసారి చూడండి ఒకసారి. స్టెప్ నెంబర్ 1, ఫిలిస్తీన్ల స్త్రీని కోరుకోవడం. ఓకే, గమనించండి. తను పుట్టిందెందుకు? ఇంకోటి ఇది చెప్పండి నాకు, తన ప్రొఫెషన్ ఏంటి? సంసోన్ ప్రొఫెషన్ ఏంటి? న్యాయాధిపతి, జడ్జ్, షఫెత్ అనండి ఒకసారి. షఫెత్, న్యాయాధిపతి, జడ్జ్ అనే మాటకు అర్థం ఏంటంటే, దేవుని కట్టడలను, దేవుని యొక్క ఆజ్ఞలను, దేవుని విధులను తన తరం వారికి బోధించడం ఆయన పని. మీకు సంసోను గురించి చివరి మాట ఏం రాసుంటుందంటే, ఆయన ఇన్ని సంవత్సరాలు ఇశ్రాయేలుకు న్యాయము తీర్చను అని రాసుంటుంది. ఊరికే అలా నడుచుకుంటూ వెళ్ళిపోయి ఏదో ఆ దెలీలా స్టోరీ, లేకపోతే సింహాలని చంపేయడం, లేకపోతే ఒక ఏదేదో తీసుకొని ఇంకో 1000 మందిని చంపడం, ఆ నక్కలు తోకలు పట్టుకోవడం, ఇవన్నీ కాదు ఆయన పనులు. ఆయన పనులు ఏంటంటే, వాట్ ఈజ్ హిజ్ ప్రొఫెషన్? బై ప్రొఫెషన్ ఆయన న్యాయాధిపతి అయి ఉన్నాడు. అంటే ఇశ్రాయేలుకు న్యాయం తీర్చుతా అంటే అర్థం ఏంటంటే, సమస్య వచ్చినప్పుడు కూర్చొని సెటిల్ చేయడం కాదు న్యాయం తీర్చడం అంటే. న్యాయం తీర్చడం అంటే దేవుని కట్టడలను, న్యాయ విధులను బోధించడం. బోధకుడు అని అర్థం అండి. బోధ చేస్తూ ఆయన కట్టడలను, దేవుని కట్టడలను, విధులను బోధిస్తూ ఇశ్రాయేల్ని సరైన మార్గంలో నడిపించే కొన్ని సంవత్సరాలు ఆయన పరిపాలించాడు. ఇశ్రాయేలుకి రాజు లేని కాలంలో, న్యాయాధిపతులు ఏలిన కాలంలో ఇశ్రాయేలుకి న్యాయాధిపతిగాను రాజుగా ఉన్నవాడు. అలాంటి ఆయన కూడా అంతరంగికంగా తను కూడా శ్రమను, లేకపోతే ఫ్లాస్ అంటాం, సోల్ ఫ్లాస్ అంటాం, ఆత్మలో లోపాలు ఉంటాయి. ప్రతి వ్యక్తిలో లోపాలు ఉంటాయి. ఇక్కడున్న మనందరిలో లోపాలు ఉంటాయి. గమనించండి ఒకసారి. ఒక మనుష్యుడు ఆత్మ ప్రేరేపణ వలన సింహాన్ని ఎదిరించడం అంటే, పరిశుద్ధాత్మ ప్రేరేపణ కలిగిన వాళ్ళు సింహాన్ని ఎదిరిస్తారు, సింహాలను చంపుతారని కాదు. నేను మాట్లాడేది అర్థమవుతుంది కదా? ఆత్మ ప్రేరేపణ పొందుకొని సింహాలను చంపుతామంటే సింహాలను చంపడం కాదు. గమనించండి ఒకసారి. ఇక్కడ సింహం ఏ సింహం గురించి మాట్లాడబడుతుందంటే, మనిషి కన్నా బలమైనటువంటి సింహం అది. నిన్ను తినేదాన్ని నువ్వు చంపకపోతే, నీ మీదికి బొబ్బరిస్తూ నీ మీదికి వచ్చేదాన్ని నువ్వు చంపకపోతే నిన్ను తినేస్తుంది, నిన్ను అది చంపేస్తుంది.
నిన్ను చంపేదాన్ని నువ్వు చంపకపోతే అది నిన్ను చంపుతుంది అని అర్థం. గమనించండి ఒకసారి నేను చెప్పే మాటని. ఇక్కడ ఈ సంసోను ఎదిరించినటువంటి, ఇంకా ఇందాకేం చెప్పాను నేను, ఆత్మ ప్రేరేపణ వలన ఒక సింహాన్ని ఎదిరించాడంటే ఆత్మ ప్రేరేపణతో ఏం చేయగలం ఒక్కసారి ఆలోచించండి. ఒక మనుష్యుడు ఆత్మానుసారంగా నడుచుకుంటే దేన్ని నెరవేర్చడట? గట్టిగా, శరీర క్రియలను నెరవేర్చాడు. చెప్పండి ఒకసారి నాతో పాటు. ఒక మనుష్యుడు ఆత్మను బట్టి ఆత్మానుసారంగా నడుచుకుంటే శరీర క్రియలను నెరవేర్చడు, అంటే శరీర క్రియల్ని జయిస్తున్నాడు. శరీర క్రియలే పెద్ద సింహం ఇక్కడ. ఒక మనుషునికున్న చింత, విచారము, యాంగ్జైటీ, ఇవి వర్రీ, స్ట్రెస్ ఏవైతే ఉన్నాయో ఇవి మనిషిని చంపేస్తాయి. మనిషిని చంపేసేది నీ మీదికి వచ్చినప్పుడు నువ్వు ఎలా జయించగలవు అంటే ఓకే, ఇది ఒక చింత, విచారము, యాంగ్జైటీ ఇవన్నీ ఒకటి అయితే వీటి తర్వాత నెక్స్ట్ స్టెప్ ఉంది, మత్సరము, ద్వేషము ఇవన్నీ వస్తాయి. ఒక కైండ్ ఆఫ్ జలస్ అంటాం చూసారా, ఇక బిటర్నెస్, మత్సరము, తర్వాత ఏమంటాము ద్వేషము, హేట్రెడ్ అంటాం. ఇవి కూడా సింహాలే, ఇవి కూడా నిన్ను చంపేస్తాయి. శరీర క్రియలు మనిషిని, సోల్ని, ఆత్మను నరకం వైపు నడిపిస్తాయి. శరీర క్రియలు, ప్రేరేపణలు, ఇక ఈవిల్ ప్రేరేపణలు ఏవైతే ఉన్నాయో అవి పాపము, ఆజ్ఞను అతిక్రమించినట్టు చేస్తాయి. ఆజ్ఞాతిక్రమం, పాపం వలన వచ్చు జీతం మరణం, అనగా ఆ మరణం దాకా తీసుకెళ్లే సింహాలు శరీర క్రియలు అని అర్థం. అంటే సంసోను ఇప్పుడు ఎదుర్కొంటున్నటువంటి పెద్ద సింహం ఏంటి అంటే, సంసోను ఫేస్ చేస్తున్నటువంటి సింహం అది తను దాని నుంచి ఎప్పుడైతే బయటపడతాడో ఇది ఏమేం చేస్తుందో గమనించండి ఒకసారి. అంటే సింహ బలము నుండి తప్పించబడిన సంసోను ఏమవుతున్నాడో గమనించండి ఒకసారి. ఇప్పుడు ఎక్కడైతే నువ్వు బలమైన దాన్ని జయిస్తావో, ఎంత బలమైన సింహం నీ మీదకి వస్తే, ఎంత బలమైన దాన్ని నువ్వు జయించగలిగితే అంత ఏమొస్తుందట దాంట్లో నుంచి? గట్టిగా తీపి అనండి ఒకసారి. ఓకే, నువ్వు బలమైన దాన్ని జయిస్తే, చాలాసార్లు బలమైన దాన్ని వెంటబడుతుంటే మనం పారిపోతూ ఉంటాం. బలమైనది వెంటాడుతుంటే మనం పారిపోతూ ఉంటాం. పారిపోవడానికి కాదు, దాన్ని ఫేస్ చేయి. ఎలా జయించగలవు నువ్వు అంటే, ఒకటి, ఆత్మ ప్రేరేపణ లేకుండా ఏ శరీర క్రియను నువ్వు జయించలేవు. నీ ఫిజికల్ అటెంప్ట్ని బట్టి నీకున్నటువంటి శరీర సంబంధమైనటువంటి నీ ప్రయత్నాలు ఎన్నన్నా చేయొచ్చుగాక, అవన్నీ కూడా కొంత మట్టుకే శరీర సంబంధమైనటువంటి విషయాలు, కొంత మట్టుకే ప్రయోజనకరమగును. కానీ ఆత్మ సంబంధమైన నిత్య జీవ సంబంధమైనవి కనుక అవి ఫర్ ఎవర్ మేలు, దీవెన కలుగజేస్తాయి, ప్రయోజనకరమైనవి అని రాసుంటుంది. ఆమేన్. శరీర సంబంధమైన సాధకము కొంత మట్టుకు ప్రయోజనకరమే, కానీ నువ్వు సింహాలను జయించలేవు, గాయాలతో కూర్చోవాల్సిందే. అయితే విషయం ఏంటంటే, ఆత్మ ప్రేరేపణ కలిగిన దాన్ని బట్టి సింహాన్ని జయించాడట. ఒకడు మేక పిల్లను చీల్చినట్టుగా. దేంతోని చెప్పాలి? దేంతోని? ఎంటీ హ్యాండ్లో ఏముంటాయి? హ్యాండ్కి ఏముంటాయి? వేళ్ళు ఉంటాయి, ఫింగర్స్ ఉంటాయి. ఓకే, చేతికి వేళ్ళు ఉంటాయి కదా, చేతి వేళ్ళకి యుద్ధం నేర్పించేది ఎవరు? మన దేవుడని యెహోవా మన చేతి వేళ్ళకి యుద్ధం నేర్పిస్తాడట. ఎందుకు అంటే ఇలాంటి సింహాలను జయించడానికి. చేతి వేళ్లతో యుద్ధం దేవుడు ఏం నేర్పిస్తున్నాడంటే ఈ సింహాన్ని చీల్చే విషయాన్ని నేర్పిస్తున్నాడు అన్నమాట. గమనించండి ఒకసారి. అంటే చింత, విచారము, ఒక యాంగ్జైటీ, వరి ఇది ఒక సింహం అయితే, మత్సరము, ద్వేషము, అసూయ ఇవి ఇంకో సింహం అయితే, అంతేకాదు లేజినెస్ అంటాం, స్పిరిచువల్ లేజినెస్ అనండి ఒకసారి అన్నమాట. ఆత్మ సంబంధమైనటువంటి సోమరితనం. ఇదేంటిదో మీకు సామెత గ్రంథంలో చూస్తే సోమరివాడి పెద్ద సమస్య ఏంటో తెలుసా? సోమరివాడికి ఉన్న పెద్ద సమస్య ఏంటో తెలుసా? సోమరివాడు సోమరిగా ఉండడానికి కారణం ఏంటో తెలుసా? చెప్పండి గట్టిగా. సింహం. సోమరివాడు ఎందుకు సోమరివాడు అంటే సింహమే. ఎందుకు సింహం అంటే వాడు ఏమంటాడు తెలుసా? ఇదిగో వీధిలో సింహం, పట్టణంలో సింహం ఉన్నది అంటాడు. బయటికి ఎందుకు పోరా అంటే బయట సింహం ఉందంటాడు. లేదు, వీధిలో సింహం ఉందంటాడు. ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పారట. 3 మాటలు మీకు సామెతల కింద రాస్తుంది. ఆ 3 మాటలు మీకు మీరే చూస్తారు, కనపడతాయి, మీరు వెతికితే దొరుకుతాయి. దేవుని వాక్యం నీ దగ్గరికి వచ్చింది, వెళ్ళిపోయి నేర్చుకోపోరా, ఎంతసేపు పడుకుంటావు బెడ్ మీద అంటే ఆడంటాడట, నేను వెళ్ళాలని ఉంది కానీ వెళ్తాను కానీ అక్కడ సింహం ఉంది అంటాడు. అరే, ఆ వాక్యం చెప్పేవాడు మీ వీధిలోనికే వచ్చాడు, ఇంకా ఎంతో దూరం పోవాల్సిన అవసరం లేదు, వీధి దాకా వచ్చిందిరా నీకోసం వాక్యం అని చెప్తే వాడు అంటాడట వీధిలో సింహం ఉన్నది అంటాడట. లేదు లేదు, నువ్వున్న అపార్ట్మెంట్, నువ్వున్న డోర్ దగ్గరికి వచ్చి డోర్ నాక్ చేస్తూ ఉంది, వాక్యం నీ ఇంటికి వచ్చిందిరా అంటే డోర్ బయట సింహం ఉన్నది అంటాడు. ఈ 3 మాటలు మీకు బైబిల్లోనే ఉంటాయి. ఓకే, సో పట్టణంలో సింహం ఉన్నది,
వీధిలో సింహం ఉన్నది, ద్వారం దగ్గర సింహం ఉన్నది, ద్వారం బయట సింహం ఉన్నది అంటాడు. సో సోమరితనము పెద్ద సింహం అండి. అది యాక్చువల్గా నిజంగా ఉందా అక్కడ? ఉండదు. ఇది కూడా అంతే, ఇల్యూజన్, ఒక భ్రమ. వరీ, యాంగ్జైటీ అంటాం. ఇక చూడండి ఒకసారి, చింత విచారం, చేజింగ్ ద వరీ అనే అదొక కార్యక్రమం మనకి, హంటింగ్. ఏ చింత విచారం లేదు, అన్నీ బాగానే ఉన్నాయి మనకి. ఇప్పుడు కాదు, ఒక 10 సంవత్సరాల తర్వాత నేను చింతించాల్సిన విషయం ఒకటి ఉంది నాకు, దాన్ని తెచ్చుకొని ఇప్పుడు మీద వేసుకొని దాని మీద ఏడుస్తుంటాం. దాని గురించి బాధపడుతూ ఉండాలి. ఆ డిప్రెషన్ అలాగ మెయింటైన్ చేస్తూ ఉండాలి, లేకపోతే కష్టం అయిపోతుంది, బతకాలనిపించదు. ఏదో ఒక బాధ కానీ చింత కానీ విచారం ఉండాలి. చూడండి ఒకసారి, ఇప్పుడు అన్నీ బాగానే ఉన్నాయి కదా, తిన్నావు బాగానే ఉన్నావు కదా అంటే, నాకు ఫ్యూచర్లో ఏదో బాధ ఉంది, అదేదో తెచ్చి మీదేసుకొని ఎవరి గురించో ఎక్కడో ఉన్న వాళ్ళ గురించి మీదేసుకొని బాధపడాలి, ఎక్కడో ఉన్నటువంటి విషయాలు తెచ్చి మీదేసుకొని బాధపడాలి. దీన్ని ఏమంటాం తెలుసా? హంటింగ్, చేసింగ్ ఆఫ్ వరీ అంటాం. కానీ వాక్యం దేన్ని వెంటాడమని చెప్పింది తెలుసా? ఒక మాట చెప్పండి, మీ అంతటా మీరు చెప్తారని చూద్దాం. దేన్ని వెంటాడాలట? వెరీ గుడ్, షలోమ్, సమాధానమును. కొంచెం కానండి గట్టిగా, సమాధానమును వెదకి, అది ఎక్కడుందో వెతకండి, పోయి వెంటాడు, చేజ్ చేయండి దాన్ని. సమాధానాన్ని చేజ్ చేయడం వదిలేసి వరిని చేజ్ చేయడం ఎందుకు? చింతని, విచారాన్ని, యాంగ్జైటీని చేజ్ చేయడం ఎందుకు? దేనికోసం దానికోసం బాధపడుతూ ఉంటేనే కానీ మనకు బ్రతికినట్టు అనిపించదు. ఒక దాని గురించి ఏడుస్తూ ఉంటే కానీ బాగున్నట్టు అసలు బ్రతుకున్నట్టు అనిపించదు. అంత నార్మల్గా చప్పగా ఉంటే ఎట్లా? ఏదో ఒక దాని గురించి బాధపడుతూ ఉండాలి. కానీ అసలు విషయం ఏంటంటే, సమాధానాన్ని వెతికి వెంటాడండి, హంట్ చేయమని రాస్తుంది వాక్యం, చెప్తా ఉంది. ఆ సమాధానాన్ని వెతికి హంట్ చేయడం ఎలా సాధ్యమవుతుంది? దేవుని వాక్యం, దేవుని ఆత్మ ప్రేరేపణ ఆ యొక్క ప్రతి విధమైనటువంటి చింత విచారం అనే ఆ సింహాలని జయించడానికి సహాయం చేస్తూ ఉంది. తర్వాత చింత విచారం ఇవి ఒక సింహం అయితే, రెండవది ఏం చెప్పాను? అసూయ, ద్వేషము, మత్సరము ఇవి ఒక సింహం అయితే, లేజినెస్ అనేది ఒక సింహం అయితే, ఇవన్నీ సింహాలే అండి. గమనించండి ఒకసారి. ఇలాగ మాట్లాడితే చాలా ఉన్నాయి, ఒక్కొక్క దానికి రెఫరెన్స్ ఇచ్చి చూపించడం నాకు ఉద్దేశం కాదు, కానీ అసలు విషయం వేరేది ఉంది. ఎక్కడైతే సింహాన్ని జయించాడో, సింహాన్ని చీల్చి పడేశాడో, అక్కడి నుంచి బయలుదేరాడు. వెళ్ళిపోయి మళ్ళీ అదే ప్లేస్కి వచ్చినప్పుడు మళ్ళీ అది గుర్తొచ్చింది. ఆ సింహం ఉన్నటువంటి స్థలం తనకి జ్ఞాపకం వస్తూ ఉంది. ఆ సింహం ఏమైందో చూద్దాం, అసలు నిజంగా వచ్చిందా లేదా అని డౌట్ మళ్ళీ, ఎందుకంటే ఎవరికి కనపడలేదు, మళ్ళీ ఎవరికి చెప్పలేము. సో నిజంగా ఉందా లేదా అని చూస్తే అది డెడ్ బాడీ అక్కడ పడుంది అని ఉంది. దాంట్లో ఏముందట? కొంచెం గట్టిగా మాట్లాడాలి. ఏమున్నాయంటే అక్కడ తేనెటీగలు మరియు తేనె ఉందని రాస్తుంది. తేనెటీగలు, తేనె అనండి ఒకసారి అన్నమాట. ఓకే, బలమైన దానిలో నుండి మాట్లాడాలి కొద్దిగా. బలమైన దానిలో నుండి తీపి వచ్చాను, తిను దానిలో నుండి. ఓకే, నిన్ను తినేదాన్ని నువ్వు చంపకపోతే నువ్వు తినబడతావు, నిన్ను తినేస్తుంది. సో నిన్ను తిని దానిలో నుండి నీకు తిండి వచ్చిందట. నిన్ను తిను దానిలో నుండి నీకు తిండి వచ్చింది అంటాడు. ఏంటో చూడండి ఒకసారి, ఈ మాట అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. హనీ బీస్, తేనెటీగల గురించి మాట్లాడుకోవాలి కొంతసేపు. వినండి ఒకసారి. ఒక 4-5 రోజుల నుంచి రోజు తేనె గురించే మాట్లాడుతున్నాం. పొద్దున సాయంత్రం అన్ని రోజులు, ఏది మన ఫాస్టింగ్ క్లోజ్ అయిన దగ్గర నుంచే మొదలుపెట్టాం. తేనెటీగలు, తేనెటీగలు, తేనె. హనీ బీస్, దాని లైఫ్ ఎంత తెలుసా? ఒక తేనెటీగ జీవితం ఎంత తెలుసా? జస్ట్ చెప్పండి ఒకసారి. పాలు, తేనెలు ప్రవహించు దేశం. తేనె ప్రవహిస్తుందట. తేనె ప్రవహించడం అంటే ఎక్కడ దేని గురించి మాట్లాడుతున్నాడు కొద్దిగా అర్థం చేసుకోవాలి మనం. పాలు అంటేనేమో నరిష్మెంట్, వాక్యమును పాలను అపేక్షించి రక్షణ విషయంలో ఎదుగుతాం. అంటే బేసిక్ ఫెయిత్కి అవసరమైన నరిష్మెంట్ మిల్క్ వల్ల పొందుకుంటాం. బేసిక్ ఫెయిత్ యొక్క నరిష్మెంట్ మిల్క్ వల్ల మాకు కలుగుతుంది. అయితే డీపర్ స్వీట్నెస్, ఆ యొక్క దేవుని వాక్యమునందలి ఆనందం. ఒక్కసారి ఈ మాట చదవండి ఒకసారి. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం చదవండి ఒకసారి. విందురని నేనెవరితో మాట్లాడదను, ఎవరికి సాక్ష్యం ఇచ్చదను, వారు వినుటకు తమ మనస్సు సిద్ధపరచుకొనరు, గనుక వినలేక
పోయిరి. ఇంగ్లీష్లో చూడండి ఒకసారి. వాళ్ళు వినుటకు their ears uncircumcised, never brought into covenant with God, consecrated to his service. దేవుని యొక్క నిబంధన కోసం సర్వీస్ చేయడానికి తమ చెవులను సిద్ధపరచుకోలేదట, నిబంధన దగ్గర తీసుకురాలేదట, తమ చెవులకు సున్నతి చేయబడలేదు అని రాస్తుంది. తర్వాత చూడండి ఒకసారి. అండ్ దే కెన్ నాట్ హియర్ ఆర్ ఒబే, వారు వినరు, అంతేకాకుండా ఏమంటారట, వారు వాక్యమందు సంతోషము లేని వారై దాన్ని తృణీకరిస్తారు. వాక్యం సమస్య కాదండి, వినటానికి ఇంట్రెస్ట్ లేకపోవడం సమస్య. సమస్య చెవి దగ్గర ఉంది, వాక్యం దగ్గర లేదు. ఆమేన్. అందరికి అర్థమవుతుందని మాట్లాడేది. చూడండి ఒకసారి. చెవికి సున్నతి, చెవి వినాలి అని, అంతేకాకుండా ఆ యొక్క కవనెంట్ సర్వీస్కి లోబర్చుకున్నవాడు వినగలడు. అయితే గమనించండి ఒకసారి. వాక్యమంతా మాకు సంతోషమే లేదు అని చెప్పే కాలమట, మాకు అంత ఇంట్రెస్టింగ్ అనిపించట్లేదు. ఇప్పుడు పాయింట్ ఏంటంటే, ఇక్కడ ఆ సంతోషాన్ని స్వీట్నెస్ అంటాం. ఎందుకంటే దాని వచనాలన్నీ ఇప్పుడు నేను చూపించలేను, మీ అందరికీ బాగా తెలుసు. నీ వాక్యము నా నోటికి ఎలా ఉందట, జుంటి తేనె దారుల కన్నా మధురమైనటువంటి తేనెలాగా ఉంది అంటాడు. జుంటి తేనె దారుల కన్నా మధురమైనటువంటి తేనె ఏంటిది? వాక్యం. నీ కట్టడలు, నీ వాక్యం మాకు చాలా, నా జిహోకు మధురంగా ఉందండి అని చెప్తున్నాడు. 19వ కీర్తనలో రాసిందన్నమాట. తర్వాత సామెతల గ్రంథంలో 4-5 చోట్ల మాట కనబడుతుంది. ఆ తేనె దేని గురించి మాట్లాడుతుంది అంటే మాధుర్యాన్ని గురించి, ద న్యాచురల్ స్వీట్ గురించి మాట్లాడుతుంది. అయితే ఈ స్వీట్నెస్ ఎక్కడ పుట్టింది? బలమైన దానిలో నుండి అనంటే ఒకసారి. బలమైన దానిలో నుండి తీపి వచ్చింది. ఆ బలమైన దాన్ని జయించడానికి ఆత్మ నిన్ను ప్రేరేపిస్తే అందులో నుండి నీకు తీపిని దేవుడు ఏర్పాటు చేశాడు. తీపిని గమనించండి ఒకసారి. ఓకే, హనీబీస్ యొక్క లైఫ్ అంతా ఫాస్ట్గా. ఒక హనీబీ ఎన్ని రోజులు బతుకుతుంది? ఒక్క తేనెటీగ ఎన్ని రోజులు బతుకుతుంది తెలుసా? 6 వారాలు బతుకుతుంది యావరేజ్గా. ఎన్ని వారాలు అంటే ఎన్ని రోజులు? ఓకే, అర్థమైంది కదా? అందరికీ ఇది వినపడుతుంది, నేను చెప్పేది అర్థమవుతుంది కదా? ఒక హనీబీ వయసు ఎంత, జీవితకాలం ఎంత? జస్ట్ 40-42 డేస్ ఆర్ 6 వీక్స్. యావరేజ్గా 6 వీక్స్. ఎక్కువ బతికితే 8 వీక్స్ బతుకుతుంది, 2 మంత్స్ బతుకుతుంది. విషయం ఏంటంటే, అది తన జీవితకాలం మొత్తం ఎంత తేనె ప్రొడ్యూస్ చేస్తుంది తెలుసా? 6 వారాలే అది పుట్టి చచ్చిపోవడానికి 6 వారాలు పడితే, ఈ 6 వారాల్లో అది ఎంత తేనెను సమకూర్చుద్ది తెలుసా? అప్రాక్సిమేట్లీ ఎంత తెలుసా? ఎంత అనుకుంటున్నారు? గెస్ చేయండి. ఎంతో కొంత చెప్పండి, ఒక నెంబర్ చెప్పండి. ఎవరో ఏదో అన్నారు మధ్యలో. 30-50 ml. చాలా ఎక్కువ. ఒక టేబుల్ స్పూన్లో 12th పార్ట్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఒక్క తేనెటీగ ఒక టేబుల్ స్పూన్లో 12th పార్ట్ అంటే ఏంటో తెలుసా? 12 తేనెటీగలు తమ జీవితకాలాన్నంతా పెట్టి, అర్థమవుతుందని మాట్లాడేది. 12 తేనెటీగలు తమ జీవితకాలం అంతా కష్టపడితే ఎంత ప్రొడ్యూస్ చేస్తాయి? ఒక చెంచాడు తేనె వస్తుంది. అప్రాక్సిమేట్లీ 5 to 7 ml. టేబుల్ స్పూన్ అంటే అంతేగా, కరెక్టేనా? కనుక్కోండి కావాలంటే. మీ దగ్గర చాట్ జీపీటీ ఉంది, మీ దగ్గర గూగుల్ ఉంది, ఇంకో గ్రోకు అదేదో ఇవి అయ్యి ఏవో ఉన్నాయి కదా, ఈ ఐలు అన్నీ ఏదో ఒక ఏదో ఒకటి వాడేసేయండి, అడగండి చెప్తాయి. విషయం ఏంటంటే 12 తేనెటీగలు తమ జీవితకాలం ఎంత? జస్ట్ 6 వీక్స్. జస్ట్ 6 వీక్స్లో అవన్నీ కలిసి 12 కలిసి ఎన్ని ఒక తేనెటీగ ఆ 6 వారాల్లో ఎన్ని ఫ్లవర్స్ని విజిట్ చేస్తుంది తెలుసా? అప్రాక్సిమేట్లీ 45,000, 45,000. అంటే అది ఎంత బిజీగా ఉంటుందో ఆలోచించండి ఒకసారి. ఏది ఆఫ్టర్ ఆల్. ఓకే, ఇంకో క్వశ్చన్ అడుగుతాను. ఒక తేనెటీగ 6 వారాల్లో 45,000 ఫ్లవర్స్ని రీచ్ అయ్యి విజిట్ చేసి అది ఒక్క ఫ్లవర్ కూడా డిస్టర్బ్ చేయదు, ఒక్క ఫ్లవర్ని కూడా డిస్టర్బ్ చేయదు, పాడు చేయదు. అయ్యో నేను పాడు చేసేసాను అని చెప్పి సారీ చెప్పాల్సిన అవసరం లేదు దానికి. ఈవెన్ దాన్ని టచ్ కూడా చేయదు. దానికి కావాల్సిన దాన్ని మాత్రం తీసుకుంటుంది. అది
తీసుకొని దానికి మళ్ళీ హెల్ప్ చేసి వస్తుంది, ఆ ఫ్లవర్కి హెల్ప్ చేస్తుంది అది. ఆ దేశము తేనెటీగలు ఉన్న దేశం అంటే ఆ తేనెటీగలు బ్రతకడానికి అవసరమైనటువంటి పుష్పాలు ఉన్న దేశం. అంతేకాకుండా ఆ తేనెటీగలు జీవించడానికి పుష్పాలు, ఫలాలు, తర్వాత ధాన్యం కలిగిన మంచి సస్యశ్యామలమైనటువంటి దేశం అదని చెప్పడం ఉద్దేశం. ఇవన్నీ కూడా ఇండివిజువల్గా ఒక వ్యక్తితో అయ్యే పనులు కావు, ఇవి యునైటెడ్గా మాత్రమే ఇంత తేనె వస్తుంది మనకి. అర్థమవుతుందని మాట్లాడే చూడండి ఒకసారి. అంటే విషయం ఏంటంటే దీనికి మనకి ఏం సంబంధం ఉంది గమనించండి ఒకసారి. నేను చెప్పే విషయాన్ని అర్థం చేసుకుందాం. ఒక తేనెటీగ తన జీవితకాలంలో 40,000 పుష్పాలని రీచ్ అయ్యి విజిట్ చేస్తే ఒక టేబుల్ స్పూన్లో 12వ వంతు తేనెని ప్రొడ్యూస్ చేస్తే ఈ తేనె జీవితకాలం ఎంత? తేనె హనీ ఎన్ని రోజులు ఉంటుంది నిల్వ? ఎనీ గెస్? దానికి ఎక్స్పైరీ డేట్ ఉండదు. ఈజిప్ట్ సమాధుల్లో 3,000 సంవత్సరాల క్రింద దవ్వినటువంటి వాటర్లో దొరికినటువంటి కంటైనర్స్లో ఉన్న తేనె ఇప్పటికీ అట్లనే ఉంది ఫ్రెష్గా. 6 వారాలు బ్రతికుండే జీవితకాలం కలిగిన తేనెటీగ అది కష్టపడి ఏం ప్రొడ్యూస్ చేసిందంటే కొన్ని 100 సంవత్సరాలు 1000 సంవత్సరాలు ఉండగలిగినటువంటి తేనెను అక్కడ వదిలేసి వెళ్ళిపోతుంది. ఇంకోటి ఒక కాలనీ అంటాం దాన్ని. కాలనీ అంటే ఒక డిసిప్లిన్ ఆర్డర్ ఉంటుంది అక్కడ. తేనెటీగ పుట్టిన 1 డే నుండి దానికి జాబ్ ఉంటుంది. డే 1 నుంచే దానికి జాబ్ ఉంటుంది. ఓకే, ఫస్ట్ 1 2 3 డేస్ ఒక జాబ్ చేయాలి. ఇల్లు ఉడవాలి దాని పని, ఇల్లు ఉడిచే పని దాని పని, అంటే అది క్లీన్ చేస్తుంది అది. ఓకే, చదువుకోండి మీరు తెలుస్తుంది. అయితే ఇదంతా ఎందుకు చెప్తున్నాను ఇప్పుడంటే అలాంటి తేనెటీగలు అన్నీ ఎక్కడ చేరాయి అని అడిగితే ఒక వ్యక్తి తనని తినడానికి తన మీదకి వచ్చిన సింహాన్ని జయిస్తే ఈ తేనెటీగలు అన్నీ వచ్చి అక్కడ చేరాయి. 1 సంవత్సరం లోపల ఇదేమి రాత్రి రాదు, 1 ఇయర్ పట్టింది అక్కడ. 1 ఇయర్ తర్వాత చూస్తే అక్కడ తేనె ఉంది. దేవునికి స్తోత్రం. జాగ్రత్తగా వినండి ఒకసారి నేను చెప్పే విషయాన్ని. ఈ తేనెటీగలు ప్రొడ్యూస్ చేసే ఈ తేనె ఎంత బెస్ట్ ఫుడ్ తెలుసా? అదే మనము కెమికల్స్తో మిక్స్ చేసినటువంటి ఏదో ఒక క్రీమ్ లేకపోతే ఏదో ఒకటి వేసుకొని తినమంటే తింటాం, తేనె తినమంటే తినం. న్యాచురల్. తర్వాత దీన్ని ఏ బ్యాక్టీరియా ముట్టుకోదు, ఏ ఫంగస్ రాదు దానికి, చీమలు పట్టవు. మీకు తెలుసా తేనెకి చీమలు పట్టవు. తేనెలో ఉన్న స్పెషాలిటీ అది. అంతేకాదు నీకు అవసరమైన హెల్త్ ఇస్తుంది. బైబిల్లో తేనె తిన్న వాళ్ళ లిస్ట్ ఉంటుంది, తేనె తిన్న వాళ్ళ లిస్ట్ ఉంటుంది. చెప్పండి ఒకసారి, ఒక్క పేరు చెప్పండి ఫాస్ట్గా. ఒక వ్యక్తి యొక్క డైట్ అది. యోహాను. ఎవరైనా ఈ బాప్తిసం ఇచ్చి యోహాను యొక్క డైట్ ఏంటంటే మిడతలు తేనె, అంతే. వైల్డ్ హనీ, అది కూడా. మిడతలు తేనె తింటున్నాడంటే అర్థం ఏంటంటే దేవుని యొక్క అంటే అంత మాధుర్యాన్ని అనుభవిస్తున్నాడు అని అర్థమైన. జస్ట్ ఊరికేదో ఫిజికల్ డైట్ గురించి మాట్లాడలేదు అక్కడ. అంటే దేవుని వాక్యం నందు అంత ఆనందం కలిగిన వాడు అని అర్థం. అదే ఆయన డైట్గా కలిగి ఉన్నవాడు అని అర్థం. దాంట్లోనే ఉండి తిరిగేవాడు అని అర్థం. తర్వాత గమనించండి ఒకసారి. ఇంకొక ఆయన సంసోన్ ఆల్రెడీ మాట్లాడుకుంటాం. ఇంకొక ఆయన ఉన్నాడు యోనాతాను అనండి ఒకసారి. సమూయేలు గ్రంథంలో యోనాతాను ఉంటాడు. ఈ యోనాతాను అడవిలోకి వెళ్ళి జస్ట్ తేనె కాలువ అలా పోతుంటే, తేనె కాలువ అలా కారుతుందట. అలా కారుతుంటే దాంట్లో కర్ర ఉంచి తీసుకొని నోట్లో పెట్టుకుంటే తన కన్నులు వెలుగాయి అని రాస్తుంది. తన కన్నులు ప్రకాశించాయి. అంటే దేవుని వాక్యం వెల్లడి అగుటతోడనే వెలుగు కలుగును. నీ కనులకు వెలిగిస్తుంది ఆ దేవుని వాక్యం, నీ కళ్ళు వెలిగిస్తుంది అన్నమాట. దేవునికి స్తోత్రం. అంటే ఆ డీపర్ జాయ్ అండ్ నిన్ను లోపల నీకు అవసరమైనటువంటి హెల్త్ని ఇచ్చేటటువంటి ఆ యొక్క మనం వాడే ప్రతి సిరప్లో తేనె ఉంటుందండి. సిరప్లన్నింటిలో తేనె ఉంటుంది. తేనె లేకుండా మనము ఔషధాన్ని కూడా మనం తయారు చేసుకోలేము. దేవునికి స్తోత్రం. గమనించండి ఒకసారి. అద్భుతమైనటువంటి తేనె. అయితే నా పాయింట్ ఏంటంటే ఇక్కడ ఆ తేనె ఫిజికల్గా అది ఎలా తయారైందో ఇది ఒక్క తేనెటీగతో సాధ్యం కాదు. ఇప్పుడు నేను ఉన్నానంటే ఒక 40 రోజులు ఉపవాసం చేశాం, 40 రోజులు సోల్ అకౌంటింగ్ డేస్ అని చేశాం. అందులో విలాపవాక్యముల గ్రంథం గురించి ధ్యానం చేశాం. విలాపవాక్యముల గ్రంథంలో ఉన్నటువంటి అసలైన సంగతులన్నీ ఎవ్వరు ఎక్కడ ఏ పుస్తకంలో ఎక్కడ దొరకని విషయాలు మనం ఏవో తీసుకొచ్చి అక్కడ పెట్టాం. అంటే నా జీవిత కాలంలో నేను కొంచెం ఆ తేనెలో ఒక డ్రాప్ తీసుకొచ్చి అక్కడ పెట్టగలిగాను.
తర్వాత నేను అందరి దగ్గర తిరుగుతున్నప్పుడు ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క విషయం నేర్చుకుంటున్నాను, ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క విషయాన్ని సంగ్రహిస్తున్నాం, నేర్చుకుంటున్నాం, ఎవరిని డిస్టర్బ్ చేయకుండా నేర్చుకుంటున్నాం. అలా నేర్చుకుంటూ నా జీవితకాలాన్ని ముగించి వెళ్ళిపోయిన తర్వాత కూడా నేను ప్రొడ్యూస్ చేసిన సాక్ష్యానికి సంబంధించిన తేనె ఏ వాక్యం నాలో పనిచేసిందో అది ఎప్పటికీ నిలిచే ఉంటుంది. ఆమె అన్నది గట్టిగా దేవునికి స్తోత్రం. అలాంటి సాక్ష్యము సంఘంలో ఉన్న ప్రతి సోల్ కలిగి ఉంటును గాక. సంఘంలో ఉన్న ప్రతి సోల్ అలాంటి స్వీట్నెస్ని, అలాంటి ఆ యొక్క మాధుర్యాన్ని ప్రొడ్యూస్ చేసే, ఆత్మలో దేవుని వాక్యం చేత నింపబడిన వారై ఆ తేనెని ప్రొడ్యూస్ చేసే వారంగా, మధురమైనటువంటి తేనెని ప్రొడ్యూస్ చేసే వారంగా మన సోల్స్ దీవించబడి ఆశీర్వదించబడును గాక. ఆమెన్. దేవునికి స్తోత్రం. ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఈ యొక్క సంసోను జీవితంలో తను ఎదుర్కొంటున్నటువంటి తన సింహం ఏంటి అని అడిగితే, ఒకటి నంబర్ 1 ఆ యొక్క ద్రాక్ష తోటల దగ్గరికి వెళ్ళడం. అనగా అర్థం ఏంటంటే తిమ్నాతుకు వెళ్ళడం. ఉద్దేశం ఏంటంటే దట్ ఇట్ వాజ్ అని రాసి ఉంటుంది ఇంగ్లీష్లో. ద పేరెంట్స్ న్యూ నాట్ దట్ ఇట్ వాజ్ ఫ్రమ్ ద లార్డ్. ఈ తిమ్నాతు స్త్రీని పెళ్లి చేసుకోవాలని కలిగినటువంటి ప్రేరేపణ ఏదైతే ఉందో ఇది దేవుని వలన కలిగింది అని రాస్తుంది. ఆ ఇట్ వాజ్ అన్న దగ్గర ఆ విషయం గురించి చెప్పట్లేదు. దేవుడు ఓకే ఫిలిస్తీన్లకి ఏమైనా చేయాలని ఆలోచిస్తున్నాడట అనండి ఒకసారి అన్నమాట. అంటే నువ్వు సంసోను పుట్టిందే ఒక పర్పస్ కోసం కదా, ఇశ్రాయేలుని విడిపించడానికి కదా పుట్టింది. సంసోను పుట్టిందే ఇశ్రాయేలుని విడిపించడానికి పుట్టినవాడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు అని అడిగితే చూడండి ఒకసారి. సంసోను తన పర్పస్ని మర్చిపోయి ఎటో వెళ్ళిపోతూ ఏదో ఆలోచిస్తున్నటువంటి వ్యక్తిని సరిచేయడానికి కారణం ఏంటంటే ఈయన రోజు ఇది తనకు నచ్చలేదనో లేకపోతే ఏదో ఒక రకమైనటువంటి యాంగ్జైటీతో మొత్తానికి ఒక సింహాన్ని కలిగి ఉన్నాడు. విషయం ఏంటంటే ఇప్పుడు తన పర్పస్లోకి తను వెళ్ళాలి కాబట్టి ముందు సింహాన్ని జయించాలి అంటే ఆ యొక్క దేవుని ఆత్మ సహాయం తీసుకోవాలి. ఆత్మ సహాయం తీసుకోవాలంటే ఇప్పుడు ఈ తిమ్నాతుకు వెళ్ళాలంటే అక్కడ ఉన్నటువంటి స్త్రీని ఇష్టపడాలి. ఆ స్త్రీ కోసం వెళ్ళాడు, కానీ నిజానికి ఆ స్త్రీ తనని పెళ్లి చేసుకోలేదు. ఇంకో విషయం తెలుసా, మహాబలం కలిగినటువంటి ఈయన, తర్వాత వచనాల్లో రాసింది, మహాబలం కలిగి సింహాన్ని జయించినటువంటి సంసోను ఆ తర్వాత 7 రోజులు, ఎన్ని రోజులండి, 7 days ఒక స్త్రీ పోరు భరించలేకపోయాడు. ఆమె రోజు ఏడిపిస్తుందట, రోజు పోరు పెట్టిందట. ఏడిపించడం అంటే పోరు పెట్టడం. ఏమని పోరు పెడతా ఉంది, అదేంటో నాకు చెప్పంటే ఆయన ఏమన్నాడు తెలుసా, మా అమ్మ మా నాయనకే చెప్పలేదు నీకు చెప్తానా అంటాడు. ఇంకా కొంచెం పచ్చిగా మాట్లాడితే ఇంకో రకంగా ఉంటుంది అది. సో మా అమ్మ మా నాయనకే చెప్పలేదు. ఏంటిది అది, ఒక తేనె ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పలేదు, లేకపోతే ఆ పొడుపు కథ గురించి నేను చెప్పలేదు. ఆ పొడుపు కథ ఇంకేదో కాదు, తన జీవితమే. బలమైన దానిలో నుండి తీపి వచ్చింది. ఎంత ఇక్కడ ఈరోజు నేను మాట్లాడే అంశం ఏంటంటే, ఒకవేళ బలమైన గొప్పదైన నీ శక్తికి మించిన విచారము, బాధ, వేదన ఏదన్నా సింహం నీ మీదకి వస్తుంటే దేవునికి స్తోత్రం కలుగునుగాక, గొప్ప తీపి నీ కొరకు రెడీగా ఉందని అర్థం. దేవునికి స్తోత్రం. బలమైనటువంటి శ్రమల గుండా వెళ్తున్నాం. సీజన్ని నువ్వేం చేయలేవు, సీజన్ని టచ్ చేయలేవు, సీజన్ని ముట్టుకోలేవు, సీజన్ని మార్చలేవు. కాలములను సమయములను మార్చే దేవునికి లోబడాల్సిందే మనం. కొన్ని సీజన్స్ ఉంటాయి మన జీవితంలో, ఎవరికేం చెప్పుకోలేం, ఎవరితో మాట్లాడుకోలేం, ఎవరికి ఏమీ ఎక్స్ప్రెస్ కూడా చేయలేం. ఎక్కడ నోరు తెరిచి ఏమంటే ఏమవుతుందో అర్థం కాదు. ఎక్కడ నోరు తెరిస్తే ఎంత, అందుకని ఏమంటుందో విలపవాక్యాలు చెప్తాడు, మౌనంగా ఉండి దాన్ని భరించాల్సిందే, బూడిదలో మూతి పెట్టుకోవాల్సిందే. నువ్వు ఎవరికి చెప్పుకోలేవు, మౌనంగా ఉండి భరించాల్సిన సీజన్ ఒకటి ఉంటుంది. యూ కాంట్ చేంజ్ దట్ సీజన్. కాలములను సమయంలో మార్చేవాడు దేవుడు. ఆయనకి సరెండర్ అయ్యి ఆయన మోపిన కాడి మోయడం మంచిది. ఆ కాడి మోపించడం, ఈ సంసోనుతో మోపించడం కోసం దేవుడు ఇదిగో ఇది ఈ ఫిలిస్తీన్లకు ఏదన్నా చేయాలి అనే ప్రేరేపణ ఈయనలో కలిగించడం కోసం, ఆయన పర్పస్లోకి ఆయన నడిపించడం కోసం సింహాన్ని తన జీవితంలోకి తీసుకొచ్చాడు. ఆ సింహం ఎక్కడనో లేదు, లోపల ఉన్న సింహాన్ని గురించే మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అందరు ఉన్నారు ఇక్కడ. సంసోను జీవితంలో 2 చచ్చిపోయిన వాటిని ముట్టుకున్నాడు. ఏంటి చెప్పండి. తరతరాల క్రైస్తవులు సంసోను జీవితంలో, తన జీవితంలో చచ్చిపోయిన వాటిని ఎన్ని ముట్టుకున్నాడు? 2 ముట్టుకున్నాడు. ఒకటి సింహం, రెండోది ఏంటి?
గాడిద దవడ. ఏం దవడ? ఇంకా కొంచెం మంచిగా చెప్పాలి. గాడిద, ఇంకా మధ్యలో ఇంకో పదం ఉంది, పచ్చి. పచ్చి అంతేనా? పచ్చి దవడ ఎముక. గాడిద పచ్చి దవడ ఎముక. పచ్చి అంటే ఫ్రెష్. ఫ్రెష్ అంటే గాడిదను చంపలా, చచ్చిపోయిన గాడిద. సింహ నేను చంపాడేమో, చనిపోయిన తర్వాత వెళ్ళి దాన్ని ముట్టుకోకూడదు. చంపొచ్చు కానీ ముట్టుకోకూడదు. ఈయన చూడండి ఒకసారి, ఆ చనిపోయిన దాన్ని ముట్టుకోకూడదు కానీ పోయి దాంట్లో తేనె తీసుకొని తింటున్నాడు. తను తినడమే కాదు, తన ఇంటి వాళ్ళకి, తన చుట్టుపక్కల వాళ్ళకి కూడా పనిచేస్తాం. ప్రైవేట్గా మనం యుద్ధాలు చేసి గెలవకపోతే పబ్లిక్గా యుద్ధాలు గెలవలేం మనం. ఆమేన్. దావీదు ప్రైవేట్గా ఒక సింహంతో యుద్ధం చేసిన దావీదు ప్రైవేట్ లైఫ్ అది. ఎవరు చూడరు, ఎవరు మెచ్చుకోరు, ఎవరు చప్పట్లు కొట్టరు, ఎవరు ఎంకరేజ్, యూ కెన్ డూ ఇట్ అని చెప్పి చప్పట్లు కొట్టరు నీకు. ఇక ఎలుగుబంటితో యుద్ధం చేశాడు. వీళ్ళిద్దరితో యుద్ధం చేసినటువంటి అనుభవం కలిగినటువంటి దావీదుకి మాత్రమే తెలుసు గొల్యాతును ఎట్టగొట్టాలో. గొల్యాతును కొట్టినప్పుడు తేనె అంటామా, మాధుర్యం. ఏది? చచ్చిపోయినటువంటి సింహం, చచ్చిపోయినటువంటి ఎలుగుబంటి నుంచి వచ్చినటువంటి తేనె ఏంటి అని అడిగితే, ఇప్పుడు గొల్యాతును చంపుతున్నాడు చూసారా, చంపినప్పుడు ఇశ్రాయేలుకి విమోచన అంటే తేనెను అందరికీ పంచేస్తున్నాడు. ఒక వ్యక్తి తన పర్సనల్గా లోపల ఉన్నటువంటి శరీర క్రియల్ని జయించిన వాడు, తన ఆత్మీయ శత్రువును జయించిన వాడు బయట ఓకే నీతిమంతుడు, జయించినోడు నీతిమంతుడు అంటాం కదా, నీతిమంతుడు. సింహాన్ని, లోపల సింహాలని జయించిన వాడు బయట నీతిమంతుడు ఎలా ఉంటాడట? సింహం వలె ధైర్యంగా ఉంటాడు. యూదా గోత్రపు సింహం అంటాం. ఆయన యూదా గోత్రపు సింహం. యూదా ఎందుకు సింహం అయ్యాడు అంటే, ఒకప్పుడు సొంత సహోదరుని నిలబెట్టి అమ్మేశాడు నిలువున. ఎవరు? యూదా. యూదా నిలబెట్టి అమ్మేశాడు, డబ్బులు ఇచ్చి అమ్మేసి ఆయన ఐడెంటిటీ లేకుండా చేశాడు. దాని అర్థం ఏంటో తెలుసా? చంపేశాడు, లిటరల్గా చంపకుండా చంపేశాడు. ఎవరిని? సహోదరుని చంపేసి ఒకానొక దినం వచ్చేసరికి ఇదే యూదా ఎలా మారిపోయాడు తెలుసా? ఎట్లా మారిపోయాడు తెలుసా? తన తమ్ముడైనటువంటి బెన్యామీను కోసం అడ్డం నిలబడుతున్నాడు. నేను బానిసగా మారుతాను, కానీ ఈ బెన్యామీను మాత్రం తండ్రి దగ్గర పోనీమని అంటాడు. అదే ఒక రోజున యోసేపు, ఇదిగో ఇది నీ కొడుకుదేమో గుర్తుపట్టు అంటాడు. ఇది ఎవరితో గుర్తుపట్టు అని యోసేపు వస్త్రాలు చూపించినాడు. ఇప్పుడు అదే తండ్రి యొక్క మనసులో ఉన్నటువంటి ఈ వీడి ప్రాణం, తండ్రి ప్రాణం పెనవేసుకొని ఉన్నాయి, ఈ నీ తండ్రి దగ్గరికి పంపించాలి, నేను నన్ను దాసునిగా స్వీకరించండి అని అడుగుతాడు. అంటే తను చనిపోవడానికి రెడీ అవుతున్నాడు. ఇంత మార్పు ఎలా కలిగిందంటే, లోపలున్న సింహాన్ని జయించాడు కనుక యూదా సింహం అయ్యాడు. యూదా తన కాళ్ళ మధ్యలో రాజదండని పెట్టుకొని కూర్చున్నాడట సింహంలాగా. సింహం అంటే మన భాషలో ఏంటంటే క్రూరత్వం చూస్తాం, ఏదో పెద్ద గెలిచింది. అసలు గెలవాల్సింది లోపల గెలిచినోని సింహం అంటామండి. అందుకని నీతిమంతుడు ఎలా ఉంటాడట? సింహం వలె ధైర్యంగా ఉంటాడు. దేవునికి స్తోత్రం. అలాంటి ధైర్యం కలిగినటువంటి సింహం. అయితే రెండోది ఏం చెప్పాను? రెండోదాన్ని చనిపోయింది, దాన్ని ఏం ముట్టుకున్నాడు? పచ్చి గాడిద, పచ్చి దవడ ఎముక. అంటే ఇంకేం దొరకలేదు ఆయనకి. యాక్చువల్ చనిపోయే దొరుకుతాయి ఆయనకి. గాడిద అనండి ఒకసారి, కొంచెం గట్టిగానంటే. సింహం అంటే ఏంటో మాట్లాడుకున్నాం, గాడిద అంటే ఏంటో తెలుసా? ఇంకోటి, చచ్చిపోయిన సింహంలో నుంచి బలమైనటువంటి దానిలో నుంచి తేనె వచ్చింది. మరి ఈ గాడిద నుంచి ఏమొస్తుంది తెలుసా? ఈ గాడిద అంటే ఏంటంటే హీబ్రూ భాషలో ఖమోర్ అంటారు గాడిదని. ఖమోర్ అనే మాటకి దాని ఇంకా కొంచెం డీపర్ మీనింగ్ ఏంటి అని అడిగితే, గాడిద దేనికి గుర్తు అని అడిగితే మెటీరియలిజం అంటాం. అనండి ఒకసారి. నువ్వు మాట్లాడే అన్ని రకాల రాయల్ ఐహిక విచారాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ ఏమంటాం తెలుసా? అలా ఉండాలి, ఇది ఉండాలి, అది ఉండాలి, ఇది ఉండాలని మాట్లాడే ఆ మెటీరియల్ అంతా కూడా గాడిద. గాడిదకి గంత కట్టాలి. ఏం చేయాలి? గాడిదకి గంత కట్టి దాని మీద కూర్చొని రైడ్ చేయాలి. అది భారవాహకమే, కానీ మెటీరియల్ అది. ఓకే, గాడిదని మెటీరియల్కి గుర్తు. అయితే ఆ గాడిదని అది చనిపోయిందట. ఆ చనిపోయిన పచ్చి గాడిద, ఆ గాడిద యొక్క పచ్చి దవడ ఎముక ఈయనకి 1000 మందిని చంపడానికి సహాయం చేసింది. 1000 మందిని చంపాడు ఈయన. గొప్ప రక్షణ దయచేసిన తర్వాత అప్పుడు అంటాడు దేవునికి ప్రార్థన చేస్తూ, ఈయన ఏమంటారు తెలుసా సంసోను? దేవా, ఇంత గొప్ప రక్షణ దయచేసి ఇప్పుడు నేను దాహంతో చచ్చిపోతే ఇప్పుడు నాకేం కావాలి? ఏం కావాలండి? వాటర్ కావాలి. అయితే దేవుడట లేహీలో ఉన్నటువంటి ఒక గోతిని తెరిచాడని రాసుంటుంది.
ఆ దవడ ఎముక అంటానికి లేఖి అని రాసుంటే లేహి, రెండు కూడా ఒకే పదాలు. అంటే గాడిద దవడ ఎముక అంటే చచ్చిపోయినటువంటి గాడిదలో నుంచి సంసోనికి జీవజలం వచ్చింది. మరొకసారి, చచ్చిపోయిన గాడిదలో నుండి సంసోనికి ఏం కలిగింది? లివింగ్ వాటర్ వచ్చింది. చచ్చిపోయినటువంటి సింహంలో నుంచి, బలమైన దానిలో నుండి, తనని తినే దానిలో నుండి తిండి దొరికింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇవన్నీ కూడా స్పిరిచువల్ లెసన్స్, ఆత్మీయ పాఠాలు. మన అంతరంగంలో మనం గెలవాల్సిన యుద్ధాల గురించి మనతో మాట్లాడుతున్నాయి. ఫైనలీ గమనించండి ఒకసారి, ఈ భూమి మీద మనం బ్రతుకుతున్న కాలంలో, మనము జీవిస్తున్న కాలంలో మనం మన సొత్తు కాదు. మన పర్పస్లోనికి మనల్ని నడిపించడానికి దేవుడు కొన్ని సీజన్స్ గుండా నడిపిస్తున్నాడు. ఆ సీజన్స్లో మనం చేయవలసిన, మనం అనుసరించవలసిన, లేకపోతే ఆ యొక్క మనల్ని మనం అలవర్చుకోవాల్సినటువంటి సంగతులు, విషయాలు ఉన్నాయి. ఆ అంతరంగ సింహాలను, అంతరంగంలో ఉండే గాడిదలను మనము చంపకపోతే అవి మనల్ని చంపేస్తాయి. అవి మనల్ని దప్పికతోనూ ఆహార లేమితోనూ చంపేస్తాయి. మనం మన పర్పస్లోకి నడిపించబడతాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకోసారి హల్లెలూయా. అందరం లేచబడదాం. ఒకసారి అందరం లేచబడదాం. తలలో వంచి కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఉందాం. అనేకమైనటువంటి రెఫరెన్స్లో ఒక్కొక్కటి తీసి చూపించాలి. నేను ఏం చూపించకుండా జస్ట్ ఊరికే మాట్లాడుకున్నా. తలలో వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకున్నా. దేవా, ఈరోజు నాతో మాట్లాడేందుకు మీకు వందనాలు. నాకున్న సీజన్, నేను అనుభవిస్తున్న సీజన్ గుండా నేను ఏదైతే వెళ్తున్నానో ఎవరికీ అర్థం కాదు, ఎవరికీ చెప్పుకోలేను. అది ఎలాంటి విచారమైనా సరే, ఎంత చింత అయినా సరే, ఇదిగో మీ ఆత్మ ప్రేరేపణను బట్టి దాన్ని జయించుటకు నాకు శక్తి ఈరోజే కలుగునుగాక. నేను గెలవలసిన సింహాలను గెలవడానికి కృప దయచేయండి ప్రభువా. చింత విచారమును అధిగమించడానికి కృప దయచేయండి. ఎవరిని మిరుగుతున్నా అని బొబ్బరిస్తున్నటువంటి సింహాలను ఇదిగో మేము జయించడానికి, ఇదిగో ఈ సంఘంలో ఉన్న, ఈ సంఘానికి పరిచయ కనెక్ట్ అయ్యి ఈ వాక్యం అందుతున్నటువంటి ప్రతి సోల్ యేసుక్రీస్తు గొప్ప నామమున మీ ఆత్మ ప్రేరేపణ పొందుకొని వారి యొక్క ఆత్మీయ యుద్ధాల్లో సింహాలను జయించుదురుగాక. సింహాలను జయించే శక్తి మీ బిడ్డలు ఆత్మ ద్వారా ఇప్పుడే పొందుకుందురుగాక. ఆత్మ ఫలాలు, ఆత్మ వరాల చేత మీ బిడ్డలు నింపబడుదురుగాక. మీ సన్నిధి మీ బిడ్డలకు తోడై ఉండి నడిపించునుగాక. క్రీస్తు గొప్ప నామమున ఎవరెవరైతే ఈ వాక్యం వింటూ ఉన్నారో, ఈ వాక్యానికి లోబడుతున్నారో, చెవులను ఇదిగో నిబంధనకి సమర్పించి, నిబంధనకి తమని తాము తగ్గించుకొని అప్పగించుకుంటున్నారో, ఇప్పుడే వారి మీద మీ కనుదృష్టి ఉంచబడి, ఇదిగో దీవించబడి, ఆశీర్వదించబడి, సింహాలను జయించిన వారే గాక బలమైన దానిలో నుండి తేనె వచ్చను అనే విధంగా, తీపి వచ్చను, అద్భుతమైనటువంటి తీపిని అందులో నుంచి ప్రొడ్యూస్ చేసి వారు మాత్రమే గాక అనేకులకు పంచగలిగినటువంటి తీపి చేత వారి జీవితాలు ఇప్పుడే నింపబడునుగాక. మీ సన్నిధి ఒక్కొక్కరికి తోడుగా ఉండి నడిపించునుగాక. దేవా, మీకు వందనాలు, స్తోత్రం నాయన. ఆ యొక్క తీయని సాక్ష్యాలు అనేకులకు దీవెనకరంగా మార్చబడునుగాక. దేవా, మీకు వందనాలు. తినుదానిలో నుండి, నన్ను తినుదానిలో నుండి తీపి వచ్చును అన్న మాటను బట్టి మీకు వందనాలు. నన్ను తినుదానిలో నుండి తీపి వచ్చను అన్న మాటను బట్టి మీకు వందనాలు. ఇదిగో ఏ విచారము, ఏ ఐక విచారాలతో, మెటీరియల్ విచారాలతో మేము నింపబడి ఉన్నామో ఈ సమయంలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీ కృప కొరకు కనిపెడతా ఉన్నాం. దేవా, మీ కృప, మీ కనికరం మాకు తోడుగా ఉండి ఇదిగో మమ్మల్ని నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. కేవలం మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రం నాయన. థ్యాంక్ యూ లార్డ్. మనోనేత్రాలు వెలిగించండి. జ్ఞానము, ప్రత్యక్షత కలిగిన మనస్సు ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. విన్న వాక్యం మా హృదయాలకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, మా వ్యక్తిగత జీవితాలకు, కుటుంబాలకు, సంఘానికి, సమాజానికి దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మార్చబడునుగాక. మీకే వందనాలు చెల్లిస్తూ, విన్న వాక్యాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తూ, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున సంఘంలో ఉన్నటువంటి ఇదిగో ఇబ్బందుల్లో ఉన్న వారిని దీవించండి. ఇప్పుడే వారిని విడిపించండి. ఇక అక్కరలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి. ఇదిగో అక్కర్ల అవసరతలు తీర్చండి ప్రభువా. సమస్తం సమకూర్చి జరిగించండి. ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాం. అనారోగ్యాలతో ఉన్నవారి కోసం కూడా ప్రార్థన చేస్తున్నాం. క్రీస్తు గొప్ప నామన సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం చేత ప్రతి వ్యక్తిని నింపి ఆశీర్వదించి నడిపించమని వేడుకుంటూ, స్తుతించి, ఆరాధించి మీ నామాన్ని గొప్ప చేస్తూ ఈ ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి బ్రతిమాలి వినయంతో వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.